నుంచి రాజకీయ ప్రత్యర్థుల మీద ఉమ్, నోటికొచ్చిన ఆరోపణలు చేయటం, నోటికొచ్చినట్టు దూషణలు చేయటం, ఉమ్, ఇది పరిపాటిగా మారిందండి. అన్ని పార్టీల్లోనూ ఈ వ్యవహారం ఉంది. yes, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారా లేదా, అది వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అదే స్థాయిలో విమర్శలు చేసుకుంటారు. ఉమ్, అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు కేవలము విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి మాత్రమే కాదు, ఉమ్, ఇంకొక మహిళ జీవితానికి సంబంధించినటువంటి అంశం కూడా దీంట్లో ముడిపడి ఉన్నటువంటి అంశం. yes, మరి ఆ మహిళ భర్తే కంప్లైంట్ చేశాడు కదా, ఆ మహిళ భర్తే ఆరోపణలు చేశాడు కదా, Yes. అంటే అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తారు. మరి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా వీటి మీద మాట్లాడేటువంటి వాళ్ళకు ఉంటుందండి. Hmm. ఆ మహిళ భర్తకి ఆవిడకి ఇద్దరి మధ్య వాళ్ళ వివాహానికి సంబంధించినటువంటి దాని మీద విభేదాలు ఉన్నాయి. ఆవిడ చెప్తున్న దాని ప్రకారంగా 2016లోనే వాళ్ళు ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు వాళ్ళకు ఉండేటువంటి సామాజిక పద్ధతుల్లో. అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పుడు బ్లేమ్ చేయటం కోసం ఆవిడ మీద ఆరోపణలు చేస్తే చిన్న డౌట్ సార్ నాకు ఇక్కడ వాళ్ళ ఆచార సాంప్రదాయం ప్రకారం డైవర్స్ తీసుకున్నాము అని చెప్పారు. అది టెక్నికల్గా లీగల్గా చెల్లుతుందా? చెల్లదు కాబట్టే ఆయన ఇంకా టెక్నికల్గా భర్తగా ఉన్నాడు కాబట్టే ఆయన కంప్లైంట్ చేయగలిగాడు అనే ప్రచారం కూడా ఉంది. సరే, కంప్లైంట్ ఎందుకు చేశాడు, ఏం చేశాడు అనేటువంటి విషయం తర్వాత అండి. ఆయన కంప్లైంట్ చేసిన మాట వాసు వాళ్ళిద్దరి మధ్య వివాహ సంబంధం అయితే మాత్రం కొనసాగటం లేదు. ఆవిడ ఇంకొకళ్ళతో అలాంటి వివాహ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళ కుల సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అది టెక్నికల్ గా చెల్లుబాటు అయిద్దా కాదనేటువంటి విషయం అతను ఆవిడని బ్లేమ్ చేయాలనేటువంటిది అతని లక్ష్యం. ఆవిడ అందుకని ఆయన లక్ష్యంగా ఆయన చేసినప్పుడు ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, అసలు ఆవిడ పేరు కూడా ప్రస్తావన చెయ్యకుండా ఆవిడతో సంప్రదించాలండి. ఫస్ట్ ఆవిడతో సంప్రదించిన తర్వాత, ఆవిడతో మాట్లాడిన తర్వాత, నిజానిజానాలు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీడియా అయినా మాట్లాడాలి, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడైనా మాట్లాడాలండి. ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ పేరు ప్రస్తావన చేసి ఆవిడ భర్త ఎక్కడో అమెరికాలో ఉంటే విజయసాయి రెడ్డికి పిల్లలను కలదని అతను భర్త ఆరోపణ చేస్తే మనం ఎలా ఆరోపణ చేస్తామండి? ఖచ్చితంగా చేయకూడదు. విజయసాయి రెడ్డి ఆయన పెద్ద సీరియస్ టోన్ తో చెప్పారు కదా, ఆయన కేసు వేసేదానికన్నా కూడా ఇప్పుడు ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడకి జరిగినటువంటి డ్యామేజ్, ఆవిడకి సంబంధించినటువంటి ఈ మీడియా వల్ల కానివ్వండి, రాజకీయ నాయకుల వల్ల కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు, విజయసాయి రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దానికి ఆవిడ కేసు పెడితే పరువు నష్టం దావా విషయంలో వీళ్ళు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మీడియా ఒక్కసారి ఆలోచించాలి. ఈ సెన్సేషన్లా లేకపోతే ఇంకోటి కదా. ఒకటి, మీడియా వైపు నుంచి నేను చేసే సూచన ఏంటంటే, రెండు కోణాల వైపు నుంచి సమాచారం తీసుకున్న తర్వాత వాళ్ళు టెలికాస్ట్ చేయాలి. అంతేగాని ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఆరోపణ వచ్చింది దాని మీద టెలికాస్ట్ చేసేస్తారా? ఖచ్చితంగా చేయకూడదండి. అది కూడా మహిళలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అంశం, ఆడపిల్లలకు సంబంధించినటువంటి అంశం, ఇలాంటి విషయాల్లో చాలా సున్నితంగా జాగ్రత్తగా ఆలోచించాలి. రాజకీయ నాయకులకి బరి తెగింపు ఉంటుంది, వాళ్ళకి ఇంకేం లేదు, బురద జల్లుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఎవరైనా ఇప్పుడు ఇదే విజయసాయి రెడ్డి మిగతా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద విపరీతంగా బురద జల్లేటువంటి విధంగా ఆయన ఎక్స్ లో పోస్టులు కానీ అవన్నీ చూస్తే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టారాజ్యంగా ఆయన ఆరోపణలు చేస్తాడు. ఆయన ఇప్పుడు వచ్చి శుద్ధులు చెప్తున్నాడు, అది వేరే విషయం అనుకోండి. అందుకని అందరు రాజకీయ నాయకులు ఇలానే ఉంటున్నారు. దున్నపోతు తినిందంటే దూడను కట్టయింది అన్నట్టుగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తే మీడియా మాత్రం అదుపులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్. ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ఒక అధికారి మీద విజయసాయి రెడ్డి ఏదో చేశారంట అని కూడా వేయకూడదు వార్తలు. ఆరోపణలు వచ్చాయి అని అంటే ముందు అసలు ఆ అధికారిని సంప్రదించడానికి ఆవిడ ఎక్కడన్నా ఈ దేశంలో లేరా, లేకపోతే ఆవిడ రెస్పాండ్ అవ్వటం లేదా, ఆవిడ ఫోన్ లేదా, ఆవిడ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు, ఫోన్ లో రెస్పాండ్ అవ్వలేదు, లేకపోతే ఇంటికి వెళ్ళాలి. బాధ్యత ఏం ఒక 2 గంటలు 3 గంటలు ఒక రోజు తర్వాత దానికి సంబంధించినటువంటి వార్త వస్తుంది. ఆరోపణలు చేసేటప్పుడు ఆవిడ పేరు ప్రస్తావన చేయకుండా, ఆవిడ ఆధారాలు బయట పెట్టకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. రేపొద్దున ఇదంతా బ్లేమ్ అని, అతను భర్త కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి బ్లేమ్ చేశారు అని అన్న తర్వాత అతను ఫేస్ చేస్తాడు దాన్ని లీగల్ గా. కానీ మీడియా ఈ రోజున ఆవిడ గౌరవం సంగతి ఏంటి, ఆవిడ ఎలా తలెత్తుకొని తిరగాలి సమాజంలో? రేపొద్దున బయటకు వస్తే ఆవిడ ఏమంటారు?
ఇవన్నీ మనం ఆలోచించొద్దా? సపోజ్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళే ప్రధానంగా ఆలోచించాలి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి, ఇలాంటి సమస్యలు వస్తాయి, ఇలాగనే ప్లే చేస్తారా? అప్పుడు మాత్రం బాధితులాగా మరి ఇది చేస్తారు కదా. ఇది మనకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం. రాజకీయ నాయకులకు సిగ్గు లేదు, బరి తెగింపు ఉందని మనము అదుపులో ఉండాలి, వాళ్ళ బరి తెగింపుని అదుపు చేయాలి. ఎస్, మీరు